నమస్తే, మీ పేరు? లక్ష్మి మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి. అమ్మవారి దర్శనం అయిందా మీకు? బాగా జరిగింది. ఏంటంటే ముందు సంవత్సరం చాలా ఇరిగ్గిరిగ్గా కష్టంగా పిల్లల్ని తీసుకొచ్చా కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడ చాలా ఫ్రీగా అసలు దర్శనం బాగా జరిగింది. అమ్మవారు కూడా బాగా కనిపించారు. సో తినడానికి కూడా బాగా ఉంది. ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నారంటే చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. కష్టంగా లేదు, నడిచినంత బాధ కూడా లేదు. చాలా బాగా జరిగింది. అంటే ముఖ్యంగా మీరు మాలలో ఉన్నారు, ఇక్కడ స్నానాలు చేసే చోట కానీ ఇలాగ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా మహిళలకి ముఖ్యంగా? అంతా బాగుంది. డ్రెస్సులు మార్చుకోవడానికి కదా ఏదైనా చాలా బాగుంది. అసలు ఇంత కష్టంగా లేదు, ముందు సంవత్సరం ఉన్నంత కష్టంగా లేదు. తినడానికి కానీ దర్శనానికి కానీ అమ్మవారు బాగా కనిపించారు. చాలా బాగుంది. అలంకరణ ఎలా ఉందమ్మా అమ్మవారి అలంకరణ? చాలా బాగుంది. నిజంగా సాక్షాత్ దుర్గతల్లిని చూసినట్టే ఉంది. ఇంకా చాలా బాగుంది. అంటే భోజనం చేశారు ఇక్కడ మీరు? చేసాం. ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం పెట్టారా ఈ రోజు మీకు? 2 కర్రీస్ పెట్టారు, ఒక సాంబారి, పెరుగు. అంటే చాలా దూరం నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి దాదాపు 250 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి. ఊహించారా ఇంత తొందరగా దర్శనం అవుతుందని మీకు? అసలు మేము 2ంటికి ఇక్కడికి వచ్చాం, అక్కడ నుంచి 2ంటికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అయిపోయింది దర్శనం. అసలు మేము అనుకుని ఏ నైట్ 11ంటికి అయితే మళ్ళీ డోర్లు మూసేస్తారో, మళ్ళీ తెల్లారిదాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడ తెలియదు అనిపించింది. కానీ చాలా బాగా జరిగింది. అంటే వాష్రూమ్స్ ఇవన్నీ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. క్యూ లైన్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ మీకు ఇచ్చారు? అంటే వాటర్ కానీ పాలు కానీ? పాలు ఇచ్చారు, పిల్లలకి పాలు ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్, ఇంకా బటర్ మిల్క్లు చాలా బాగా తినడానికి. కళ్ళు తిరిగా అంత లేదు, ఎక్కడెక్కడ బాగుంది. చెప్పండి, మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కోదాడ నుంచి. కోదాడ నుంచి. అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ దుర్గమ్మ తల్లి గుడికి వచ్చారు. అవును. ఎలా అనిపించింది, దర్శనం అయిందా మీకు? అమ్మవారి కాడికి రోజు వచ్చినా కానీ మనకి తృప్తి తీరదు. అంత దేవత అంటే అమ్మే. అమ్మకాడికి రోజు వచ్చినా ఏం బాధ లేదు. ఎలా అనిపించింది అమ్మా అసలు అమ్మవారిని చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. మా అమ్మకాడ వచ్చి నేను కూర్చున్నట్టే ఉంది. ఏంటమ్మా ఊహించారా ఎంతసేపు పట్టింది మీకు దర్శనం అవడానికి? ఎమ్మటే ఆయన ఇంటి దగ్గర పిల్లల్ని తీసుకొస్తే ఏం బాధపడతారేమో అనుకున్నా. కాకపోతే చాలా మంచిగా అయింది దర్శనం, ఏ బాధ లేదు. నేను ఒక్కదాన్నే మాలేసుకొని వచ్చా, నేను ఎలా వెళ్ళాలో అనుకున్నా. అమ్మవారు నా వెనక జనానంతా పంపించింది, మాలేసుకున్న వాళ్ళందరినీ. ఏం బాధ లేదు, మంచిగా జరిగింది. క్యూ లైన్లో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. అంటే మీరు మాల్లో ఉన్నారు, మహిళలు, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా? స్నానాలు గట్టాల దగ్గర కానీ క్యూ లైన్ చాలా బాగుంది, అన్ని వసతులు బాగున్నాయి. ఎన్నోసారమ్మా మీరు రావడం దసరా ఉత్సవాల టైంలో? నేను ఇది 2వసారి. కాకపోతే అమ్మవారి కాడికి మేము నెలలో 4 సార్లు అయినా వస్తుంటాం, 3 సార్లు అయినా వస్తుంటాం. మాకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వస్తుంటాం అమ్మకాడికి. భోజనం చేశారా మీరు ఇక్కడ? ఇంకా చేయలేదు, ఇప్పుడే అయిపోయింది. ఇడుముడి తీసుకున్నా, ఇంకా చేయలేదు. ఇదంతా మంచిగానే ఉంది, చాలా బాగుంది. అంటే తెలంగాణ నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఈ విధంగా ఉంటాయని ఏర్పాట్లు ఊహించారా మీరు ముందే? చాలా బాగుంది. నాకైతే ఈ అమ్మవారి కాడికి నవరాత్రుల టైం ఉత్తప్పుడు వచ్చి రాలేదు. ఉత్తప్పుడు రోజు వచ్చేది, నెలలో 2 సార్లు అయినా వచ్చేది. ఇప్పుడు నవరాత్రుల టైంలో ఇదే ఫస్ట్ టైం రావటం. కాకపోతే ఆ అమ్మ నాకు మాలేసుకున్న కాడి నుంచి ఏ చికాకు చేయలేదు, మంచిగా చూసి నడిపించింది. రండి ముందు నడిపించింది, ముందుంటే నడిపించింది. ఆ తల్లి నడిపిస్తుంటే నేను నడిచిన అంతే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సీతామహాలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? విజయవాడ లోకలే. అమ్మవారి దర్శనం అయిందండి? బాగా దర్శనం అయిందండి. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఈసారి? ఈసారి అన్నీ బాగున్నాయండి ఏర్పాట్లు. విజయవాడ ఉత్సవం కానీ, డ్రోన్ షో కానీ అన్నీ బాగున్నాయి. దర్శనం బాగా అవుతుంది. చాలా ఎలా ఉన్నాయండి లైటింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయండి. అంటే ఎప్పుడన్నా చూసారా ఎంత గ్రాండ్గా చేయడం దసరా ఉత్సవాలు? ఈ 25 ఇయర్స్లో ఇదే గ్రాండ్గా చూడటం, బాగా గ్రాండ్గా చూడటం. అదండి. ఏంటంటే దర్శనం ఫ్రీగానే జరిగిందా? క్యూ లైన్లో ఉన్నప్పుడు ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎలా ఉంది అసలు? ఎంత బాగుందండి, ఎంత బాగుంది. వాటర్ ఇస్తున్నారు, పిల్లలకి పాలు, పిల్లలు మారిపడకుండా టోకెన్లు వేయడం, అంత బాగుంది, అంత బాగుంది. లోపల దర్శనం ఎలా ఉందండి? అంటే వెంటనే లాగేస్తున్నారా, తోచేస్తున్నారా ఏంటి? బాగానే చూస్తుంది? లేదు, నిజం, 1 నిమిషం చూడనిస్తున్నారు, బాగా చూడనిస్తున్నారు. ఎన్నో రోజులు రావడం మీకు ఉత్సవాల టైంలో? నేను వాళ్ళకి 6వ రోజు రావడం. పిల్లలు 9 రోజుల నుంచి వస్తున్నారు, 10 రోజుల నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయండి అలంకరణ? ఎలా ఉన్నాయి? కానీ చాలా బాగా చేస్తున్నారు. డెకరేషన్స్ ఎలా ఉన్నాయండి? గుడి డెకరేషన్ కానీ బయట బాగున్నాయండి, చాలా బాగుంది. లైటింగ్ కానీ డెకరేషన్ కానీ అంతా బాగుంది. అంటే భక్తులకి ఇబ్బంది లేకుండా, అంటే చెప్పులు లేకుండా నడిచి వెళ్తాం కదా అమ్మవారి దగ్గరికి, ఈ మ్యాట్లు వేసామని చెప్తున్నారు. నిజంగానే కడ నుంచి కడకి మ్యాట్లు ఉన్నాయా? మ్యాట్లు ఉన్నాయి, మొత్తం మ్యాట్లు ఉన్నాయి. అంటే బాగా సాటిస్ఫై అయ్యారా ఈ సంవత్సరం ఉత్సవాల విషయంలో? బాగా సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ.